నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే మీ పర్సనల్ ప్రాబ్లమ్ కి సంబంధించి టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలనుకున్నా, అలాగే మీకు సంబంధించిన క్రిస్టల్స్, మీ ప్రాబ్లమ్స్ కి తగినట్టుగా క్రిస్టల్స్ ఏం యూస్ చేయాలో, అలాగే ఏం స్విచ్ వర్డ్స్ యూస్ చేసి మీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు, ఆ విషయాలు కనుక్కోవాలి, మీ గురించి తెలుసుకోవాలంటే అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు మీ పర్సనల్ సమస్యలకి సంబంధించి. అలాగే ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి నేర్చుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంతేకాకుండా స్విచ్ వర్డ్స్ థెరపీ, డివైన్ కోర్స్ థెరపీ, మేనిఫెస్టేషన్ ఇలాంటి కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించి క్లాసెస్ కి సంబంధించిన డౌట్స్ క్లియర్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి ఆగస్టు 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వర్తిస్తాయి. మేషరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మేషరాశికి సంబంధించి అనుకోని విధంగా మీ వర్క్ స్పేస్ లో కానివ్వండి, మీ బిజినెస్ లో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, ఫ్రెండ్స్ మధ్యలో కానివ్వండి, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానివ్వండి, ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కానివ్వండి, మీరు మంచిగా మాట్లాడిన మాట వాళ్ళకి నెగిటివ్ గా అర్థం కావడం వల్ల కానివ్వండి, ఏదైనా సరే కొన్ని సమస్యలు అంటే జనాలు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే టైం అని చెప్పచ్చు. దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ కానివ్వండి, కొన్ని ఛాలెంజెస్ కానివ్వండి, ఫ్రెండ్స్ మధ్యలో కానివ్వండి, వర్క్ స్పేస్ లో కానివ్వండి, బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కానివ్వండి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే ఈ గతంలో ఎవరి దగ్గరైనా సరే మీరు డబ్బులు తీసుకున్నట్లయితే గనక వాళ్ళ కాల్స్ అవాయిడ్ చేయకుండా టైంకి వాళ్ళకి ఆన్సర్ చేయడం, ఇలాంటి పనుల్లో కొంచెం మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దానివల్ల కూడా నిజంగానే మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉండి ఆన్సర్ చేయలేకపోయినా ఇంటెన్షనల్ గానే మీరు ఆన్సర్ చేయట్లేదని చెప్పి మిమ్మల్ని తప్పుపట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఛాన్స్ మీరు ఎవరికి ఇవ్వకుండా ఉండాలనేది ఒక సూచన. దయచేసి అది మైండ్ లో పెట్టుకుని అర్థం చేసుకోండి. ఇకపోతే ప్రమోషన్స్ కి సంబంధించి కానివ్వండి, శాలరీ ఇంక్రిమెంట్స్ కి సంబంధించి, అలాగే జాబ్ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, అన్ని బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. ఏదైనా మీకున్న ముందు చెప్పినట్టుగా జనాలతో ఎవరితో అయినా సరే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, కోల్డ్ వార్స్ ఏదైనా జరుగుతుంటే దాన్ని క్లియర్ చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే కనుక, అంటే ఉన్న ప్రాబ్లమ్స్ ని అక్కడే కట్ చేసుకుని ముందుకు వెళ్ళండి. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. సొల్యూషన్ లేకుండా మీరు ప్రతి విషయంలోని అలా ఎందుకు జరిగింది, అలా జరగకుండా ఉంటే బాగుండేది అనే మైండ్ సెట్ తో ఉండేదానికంటే కూడా వచ్చిన ప్రాబ్లమ్ ని అక్కడే సాల్వ్ చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేసినట్లయితే కనుక ముందు ఉన్న మీ సక్సెస్ ఏదైతే ఉందో దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రమోషన్స్ కి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఏది మేనిఫెస్టేషన్ చేసినా చాలా తక్కువ టైంలోనే అది అందుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించండి. అలాగే లైఫ్ ని కొత్తగా రీస్టార్ట్ చేయడానికి, ఇంతకుముందు గతంలో ఏదైనా కొన్ని విషయాల్లో అలసిపోయినట్టుగా అనిపిస్తే ఆ విషయాల నుంచి బయటపడి లైఫ్ ని ఫ్రెష్ గా రీస్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఏది మేనిఫెస్ట్ చేస్తే అది మీరు అందుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ గా ముందుకు వెళ్ళండి. అలాగే మీకు ఎవరిని దగ్గర నుంచి అయినా డబ్బులు రావాల్సి ఉన్నా, బ్యాంక్స్ లో లోన్ కి ఏదైనా అప్లై చేసున్నా, ఇంతకు ముందు ఏదైనా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసినా అవన్నీ కూడా అంటే ఎప్పటి నుంచో మీకు రావాల్సిన డబ్బులు ఆగిపోవడం కానివ్వండి, వాళ్ళు డేట్స్ మారుస్తూ ఉండడం, లేకపోతే ఇలాంటి రీజన్స్ అంటే వస్తాయి అనుకునేవి టైంకి రాకుండా ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఈ వీక్ లో ఖచ్చితంగా మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి అందే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా తీర్థయాత్ర కానివ్వండి, బంధువుల ఇంటికి కానివ్వండి, లేదా బంధువులు మీ ఇంటికి రావడం కానివ్వండి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎమోషనల్ గా బ్యాలెన్స్డ్ గా ఉండడానికి ట్రై చేయండి. మరీ ముఖ్యంగా బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే పార్ట్నర్స్ మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎమోషనల్ గా మాట్లాడడం, ఎమోషనల్ గా మీరు డౌన్ అయిపోవడం కాకుండా కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించి బ్యాలెన్స్డ్ గా ఉండడానికి ట్రై చేయండి. అన్ని సర్దుకుంటాయి. మరీ ముఖ్యంగా విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్‌షిప్ లో కానివ్వండి, లేకపోతే మీరు ఏదైనా బిజినెస్ లో కొంచెం కొలాబరేట్ అయ్యి ఉంటే గనక కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఏవైతే ఉన్నాయో మిస్అండర్స్టాండింగ్స్ ని క్లియర్ చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి లాభాలు చూస్తారు. అంటే మీ ప్రెషర్ ని వర్క్ మీద కాకుండా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే పనిలో పెడితే ఒక పక్క మీ బిజినెస్ లోని ముందుకు వెళ్తారు, అంతేకాకుండా సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. అన్ని విధాలుగా బాగుంది. కాబట్టి ఆల్ ది బెస్ట్.